సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాగం దేశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో చాలా దేశాల్లో కొత్త పాలకులు, కొత్త పార్టీలు అధికారం చేపడుతున్నాయి. దాంతో సహజంగానే రాజకీయాలు కూడా మారిపోతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో దృక్పథంతో ఉంటున్నాయి. ఆ మేరకు భారత్, ఇరాన్, ఫ్రాన్స్, యూకే దేశాల్లో ఊహించని రాజకీయపు సర్దుబాట్లు తప్పడం లేదు. మారుతున్న సమీకరణాలతో అగ్రరాజ్యాలు కూడా తమదైన రీతిలో సర్దుబాట్లకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా, చైనా నేతృత్వంలో ఉన్న కొత్త వరల్డ్ పవర్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని రష్యా పర్యటన ముగించుకున్నారని పాశ్చాత్య దేశాలు అసూయతో ఉన్నాయి. అయితే మన దేశానికి దశాబ్దాలుగా మిత్రదేశమైన రష్యా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై స్పందించింది. ఆయన రష్యాలో పర్యటించడాన్ని చూసి పాశ్చాత్య దేశాలు అసూయ పడుతున్నాయని కామెంట్ చేసింది. అయితే ప్రధాని మోదీ టూర్ అప్పటికప్పుడు నిర్ణయించింది కాదు. 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఎప్పుడో ఆహ్వానించారు. ఆ నేపథ్యంలోనే మోదీ రష్యా వెళ్లారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. దాదాపుగా 5 ఏళ్ల క్రితం 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్ లో జరిగిన ఆర్థిక సమావేశం కోసం ఆయన రష్యాకు వెళ్లారు. ఆ తర్వాత పుతిన్ చివరిసారిగా 2021లో భారతదేశాన్ని సందర్శించారు. కానీ జరుగుతున్న ప్రచారం మాత్రం మారుతున్న ప్రపంచ రాజకీయాల కోసమేనని సాగుతుంది. నిజానికి ప్రధాని మోదీ మాస్కో పర్యటన రష్యాకే ఓ పెద్ద అవకాశం. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రధాని మోదీ పర్యటన ద్వారా రష్యా ఒంటరిగా లేదని పశ్చిమ దేశాలకు ఓ సందేశాన్ని పంపించినట్లయింది. ఉక్రెయిన్లో యుద్ధం ఉన్నప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలు దానికి అండగా నిలుస్తున్నాయి. మోదీ పర్యటనతో పశ్చిమ దేశాల ప్రణాళికలను రష్యా చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చాలా పరిణామాలు జరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా ఇంకా దూకుడుగా దాడి చేస్తుంది. అదే సమయంలో రష్యాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యాను వేరు చేయాలనుకుంటున్నాయి. అయితే దీన్ని అంగీకరించేందుకు పుతిన్ కూడా సిద్ధంగా లేడు. పాశ్చాత్య దేశాలకు కూడా ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. రష్యా మాత్రం తాను ఏకాకి కాదు అనే విషయాన్ని చూపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్నిసార్లు చైనాను లక్ష్యంగా చేసుకుంటూ, కొన్నిసార్లు ఉత్తర కొరియాను సందర్శించి, కొన్నిసార్లు వియత్నాంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు తమతో ఉన్నాయని చెబుతుంది. దీంతో మోదీ పర్యటనను రష్యా ఓ అవకాశంగా భావిస్తుంది. మోదీ పర్యటనతో రష్యా పశ్చిమ దేశాల వేర్పాటువాద ప్రణాళికలను ధ్వంసం చేస్తున్నదన్న సందేశాన్ని ప్రపంచానికి అందించాలనే ఆలోచనలో ఉంది. తమకు మద్దతు తెలిపే దేశాలు ఉన్నాయని ప్రపంచానికి చెప్పాలని రష్యా భావిస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, ప్రపంచ శక్తి కేంద్రాలు మారుతున్నాయి. ఆ సంకేతాలు గత నెలల్లో షాంఘై సదస్సులో చైనా, రష్యాలు సంయుక్తంగా చేసిన ప్రకటనను సూచనగా తీసుకోవాలని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయని, ప్రపంచ శక్తి కేంద్రాలు మారిపోతున్నాయని చైనా, రష్యాలు ఆ సందర్భంగా ప్రకటించాయి. బహుళ ధృవ ప్రపంచం అనేది సాకారం కానుందని, ఆ దిశగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చైనా, రష్యా నేతలు తమ ప్రసంగంలో తెలిపారు. ప్రపంచ రాజకీయాలపై అమెరికా గుత్తాధిపత్యాన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించేది లేదని వారు స్పష్టం చేశారు. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో షాంఘై సహకార సంస్థ నేతల సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు హాజరయ్యారు. ఇకపై ఓ దేశం సార్వభౌమత్వం విషయంలో విదేశీ జోక్యాన్ని ప్రతిఘటించాలని జిన్పింగ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక శక్తి సామర్థ్యాలకు సంబంధించి కొత్త కేంద్రాలు ఆవిర్భవిస్తున్నాయని, బలోపేతమవుతున్నాయని చెప్పారు. రష్యా సన్నిహిత మిత్ర దేశం బెలారస్ SCOలో 10వ సభ్య దేశంగా మారడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన ప్రపంచ వ్యవస్థకు మనం బాసటగా నిలబడాలని, చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు, సాంప్రదాయ విలువలను కాపాడేందుకు కృతనిశ్చయులవై ముందుకు సాగాలని పుతిన్ కోరారు. తమ సరిహద్దులకు సమీపంగా ఉండే ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. షాంఘై సదస్సులో జిన్పింగ్ మాట్లాడుతూ విదేశీ జోక్యాన్ని ప్రతిఘటించేందుకు మనం అందరం చేతులు కలపాలి, ఒకరికొకరం మద్దతిచ్చుకోవాలి, పరస్పరం ఆందోళనలను పంచుకోవాలి. మన దేశాల భవిష్యత్తు, మార్గనిర్దేశం, లక్ష్యం, ప్రాంతీయ శాంతి భద్రతలు, అభివృద్ధి ఇవన్నీ మన నియంత్రణలోనే ఉండాలి అని అన్నారు. చరిత్ర పుటల్లో SCO ఎప్పుడూ మంచి స్థానాన్ని దక్కించుకునేలా చూడడం, న్యాయం, పారదర్శకత వైపే ఉండడం చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రాంతీయ భద్రత SCO మరింత కీలక పాత్ర పోషించాలని సంయుక్త డిక్లరేషన్ పేర్కొంది.
బలప్రయోగం పెరుగుతుంది. అంతర్జాతీయ చట్టాల నిబంధనలు ఒక పద్ధతి ప్రకారం ఉల్లంఘించబడుతున్నాయి. ఆ కారణంగానే ఘర్షణలు పెరుగుతున్నాయి. ప్రపంచ సుస్థిరతకు ముప్పులు కూడా పెరుగుతున్నాయి అని డిక్లరేషన్ పేర్కొంది. గాజాలో పాలస్తీనా సమస్యకు సమగ్ర పరిష్కారాన్ని కనుగొనాలని, త్వరగా సంపూర్ణంగా స్థిరంగా కాల్పుల విరమణ జరగాలని ఎస్సీఓ పిలుపునిచ్చింది. దేశాల సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రతలను పరస్పరం గౌరవించుకోవాలని డిక్లరేషన్ పిలుపునిచ్చింది. ఈ సదస్సు వల్ల ఇతరత్రా పెద్ద ప్రయోజనం లేకపోవచ్చు గాని మనతో ఉన్న సరిహద్దు సమస్యను 4 ఏళ్లుగా దాటేస్తున్న చైనాతో మన విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ కావటం ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రపంచంలో 40% జనాభాతో, ప్రపంచ జీడీపీలో 23 లక్షల కోట్ల మేర వాటాతో ఉన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీఓను విస్మరించడం మంచిది కాదు. కానీ ఆ సంస్థ ఆరంభ కాలం నాటి లక్ష్యాలను గుర్తుంచుకుందా? వాటికి అనుగుణంగా పనిచేస్తున్నదా అంటే లేదని చెప్పాలి. మన దేశానికి సభ్యత్వం ఇవ్వాలన్న రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తూనే 2017లో తనకు అనుకూలంగా ఉన్న పాకిస్తాన్ను ఇందులో చేర్చింది చైనా. కానీ ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లుగా వెల్లడై అనేక సార్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అభిశంసనకు గురై పాక్ ను దారి మార్చుకోవాలని చెప్పటంలో చైనా విఫలమైంది. అదే ప్రస్తుతం భారత్ ఎత్తి చూపింది. అదీ కాకుండా తూర్పు లదాఖ్లోని ప్రాంతాల్లో భారత్ చైనా ఘర్షణల పరిస్థితిని ఏమాత్రం మారలేదు. దీన్ని పక్కన పెట్టి ఇరు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి తీసుకురావాలని చైనా కోరుతుంది. కానీ అక్కడ 2020 ఏప్రిల్ నాటి స్థితికి చైనా సిద్ధపడితేనే అది అసాధ్యమన్నది మన దేశం వాదన. మన సరిహద్దుకు సమీపంగా ఈ 4 ఏళ్లలో చైనా 600 సంపన్న గ్రామాలను నిర్మించింది. మన దేశం కూడా అరుణాచల్లో 60 గ్రామాలు నిర్మిస్తుంది. ముందు అరుణాచల్, హిమాచల్, లదాఖ్, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఇలాంటివి 3000 గ్రామాలు నిర్మించాలనేది మన దేశం లక్ష్యం. ఇదిగాక అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం దలైలామాను కలవడానికి మన దేశం అంగీకరించటం, దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిప్పీన్స్ కు వచ్చిన తగాదాల్లో ఫిలిప్పీన్స్ ను సమర్థించడం చైనాకు కంటగింపుగా ఉంది. అటు చైనా మనతో స్నేహ సంబంధాలున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను దువ్వుతూ మనకు వ్యతిరేకంగా కూడగడుతుంది. ఈ నేపథ్యంలో ఎల్ఏసి సమస్యపై భారత్తో చర్చించి దాని త్వరగా పరిష్కరించుకోవాలన్న జ్ఞానం చైనాకు ఉండాలి. అసలు ఎల్ఏసి మ్యాప్లను ఇచ్చిపుచ్చుకుందామన్న మన ప్రతిపాదనకే అది జవాబివ్వడం లేదు. అయినా పొరుగు దేశమైన భారత్తో సఖ్యతకు రాలేని చైనా లాంటి దేశం ఎస్ఓని ముందుకు తీసుకువెళ్తుందంటే అనుమానమే అంటున్నారు విశ్లేషకులు.